బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బర్మా నుంచి బ్రతకడం కోసం భారతదేశం వచ్చి రాజధాని ఢిల్లీలో చేరి అక్కడ ఉన్నటువంటి షాహీన్ బాగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో దాదాపుగా వందలాది హ్యాబిట్స్ వచ్చినాయి, అంటే జనాలు ఉండే ప్రదేశాలు వచ్చినాయి. అట్లాంటి దాంట్లో షాహీన్ బాగ్ దగ్గరన ఏదైతే చివరికి వీళ్ళందరూ పెద్ద పెద్ద బిల్డింగుల కిందకు మారిపోయి స్థానికంగా ఉన్నటువంటి భారతీయుల్ని చంపేసేటటువంటి సిచ్యుయేషన్ రావడం, హిందువులను అక్కడికి రానివ్వనటువంటి సిచ్యుయేషన్స్ రావడం, ఇదంతా చూసాం. ఇప్పుడు తాజాగా ఆక్రమణల నిర్మూలన చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ పోలీసులేమో ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు, ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్ర చేతిలో ఉంటుంది. అప్పట్లో వీళ్ళు ఆపేసేవాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. బట్ ఇప్పుడైతే పూర్తిగా రెండు ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది కాబట్టి ఢిల్లీలో ఇప్పుడు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ బంగ్లాదేశ్లో రోహింగ్యాలు చేసిన వాటిని భారీ ఎత్తున తొలగిస్తున్నారు. హై లెవెల్ మీటింగ్ అమిత్ షాతో మొన్న రేఖా గుప్తాతో జరిగిన తర్వాత ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో ఈ తొలగింపు ప్రక్రియలు ప్రారంభమైన దాంతో గ్రౌండ్ లెవెల్లో గొడవలు క్రియేట్ చేయడానికి కొన్ని శక్తులు రంగం సిద్ధం చేస్తున్నాయి.